నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. స్టార్టింగ్లోనే చూసారు కదా. టూర్ వీడియోస్లో భాగంగా ఇవాళ అయితే మురుడేశ్వర్కి వెళ్ళిన వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మురుడేశ్వర్ టెంపుల్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదన్నమాట. అంత చాలా బాగుంటుందన్నమాట టెంపుల్ అనేది. టెంపుల్ ఒకటే కాదు, ఆ సైడ్ బీచ్ వ్యూ అండ్ ఆ సముద్రం ఎంత బాగుంటుందో అసలు మనం మాటల్లో చెప్పలేనిదనమాట. మనం లైవ్లో చూస్తేనే దాన్ని అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము. అంత బాగుంటుంది మురుడేశ్వర్ టెంపుల్ అయితే. ఇంకా చెప్పాలి అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళామనుకోండి, 7 o'clock 8 o'clock లోపల 7 లోపల వెళ్తే కనుక ఇంకా చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట వ్యూ అయితే. సముద్రానికి ఆనుకొని ఉన్న టెంపుల్ అనేది చాలా బాగుంటుంది అసలు. గోవాకి వెళ్ళిన వాళ్ళు కానీ, గోకర్ణ వెళ్ళిన వాళ్ళు కానీ, ఇటు సైడ్ మ్యాంగ్లూర్ వెళ్ళిన వాళ్ళు కానీ తప్పకుండా మురుడేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్తారు. ఎందుకంటే అది ఈ మ్యాంగ్లూర్కి మరియు గోవాకి మధ్యలో ఉంటుందన్నమాట. గోకర్ణకి చాలా దగ్గరగా ఉంటుంది. గోకర్ణకు జస్ట్ 80 kilometers అనమాట, అంతే. చాలా బాగుంటుందన్నమాట ఆ టెంపుల్ అయితే. అసలు మురుడేశ్వర్ తప్పకుండా మన లైఫ్లో ఒక్కసారి చూడాలి అని అనిపిస్తుంది అనమాట. సముద్రానికి ఆనుకొని ఉన్న టెంపుల్, మనం గుళ్ళోకి వెళ్తూ ఉంటేనే సముద్రాన్ని చూస్తూ ఉంటాం అనమాట. ఈ మురుడేశ్వర్ టెంపుల్ గాలిగోపురం అయితే చాలా పెద్దగా ఉంటుంది, ఎంతో పెద్దగా ఉంటుంది. అండ్ మనకు టెంపుల్కి దగ్గరగా వస్తే కనుక మనకు టెంపుల్ ముందు భాగంలో ఈ విధంగా పెద్ద ఎలిఫెంట్స్ ఉంటాయి అనమాట. రెండు మనకు వెల్కమ్ చెప్పేలాగా కనిపిస్తూ ఉంటాయి. నాదనుకో మేము వెళ్ళే టైంకి అక్కడ బాగా వర్షం అయితే పడింది. కొద్దిగా వర్షం, కొద్దిగా ఎండ ఆ మాదిరిగా ఉందన్నమాట. ఆఫ్టర్నూన్ కాబట్టి టెంపుల్ క్లోజ్ చేశారు. టెంపుల్ ఓపెన్ చేసే వరకు వెయిట్ చేసాము. ఈ టెంపుల్ మెయిన్ డోర్స్ అయితే ఓపెన్ చేయగానే ఎంట్రన్స్లో ఈ విధంగా రైట్ సైడ్లో ఒక పెద్ద లిఫ్ట్ అయితే ఉంటుంది. అది మనం 18th floor వరకు వెళ్ళడానికి అనమాట. 18th floor వరకు వెళ్తే కనుక అక్కడ పైనుండి చూస్తూ ఉంటే మనకు అరేబియన్ సీ అండ్ ఆ శివుని స్టాచ్యూ అయితే కనిపిస్తూ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. కాకపోతే మనం 18th floor వరకు వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఈ లిఫ్ట్లో మనం పైకి రావడానికి ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంటుందన్నమాట. పెద్దవాళ్ళకైతే 40 rupees, చిన్నపిల్లలకైతే 20 rupees అని అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా అయితే ఐడియా లేదు. 50 below అయితే రేట్ అయితే ఉంది. అండ్ మనం పైకి వచ్చిన తర్వాత 18th floor ఎక్కిన తర్వాత ఒక విండోస్ ఉంటాయన్నమాట. ఆ విండోస్ నుంచి చూస్తే మనకు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. లార్డ్ శివ స్టాచ్యూ కనిపిస్తుంది, అరేబియన్ సీ కనిపిస్తుంది, ఇంకొక సైడ్ చూస్తే బీచ్ కూడా కనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, వెదర్ అంతా కొద్దిసేపు ఎండగానో కొద్దిసేపు వర్షంగానో అలాగే ఉందన్నమాట. ఆ తర్వాత లిఫ్ట్ నుంచి కిందికి వచ్చి మళ్ళీ టెంపుల్లోకి వెళ్ళామన్నమాట. ఈ విధంగా టెంపుల్ లోపలికి వెళ్ళడానికి కూడా వెళ్ళేటప్పుడు మనకు ఒక 2 ఎలిఫెంట్స్ అయితే మళ్ళీ ఇక్కడ లోపల కూడా ఉంటాయి. అండ్ టెంపుల్కి లోపలికి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి అన్నమాట కొద్దిగా. ఆ స్టెప్స్ ఎక్కుతూ ఉన్నప్పుడు మనకి ఈ లార్డ్ శివ స్టాచ్యూ ఇక్కడ నుంచి కూడా కనిపిస్తూ ఉంటుంది. అది సపరేట్ టెంపుల్ అనమాట. స్టెప్స్ అయితే చాలా కొద్దిగానే ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కి మనం పైకి వస్తే ఈ విధంగా మురుడేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. టెంపుల్కి ఆనుకొనే మనకు సముద్రం అయితే కనిపిస్తుంది అన్నమాట. మనం టెంపుల్ ధ్వజస్తంభం అయితే కనిపిస్తుందో దాని ముందు నిలబడితే కనుక ఈ విధంగా మనకు అరేబియన్ సీ అయితే కనిపిస్తుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. నిజానికి ఈ వ్యూ అనేది చాలా బాగుంటుంది అసలు.
మనం ఇంకా ఎర్లీ మార్నింగ్ చూస్తే ఆ అలల సౌండ్ అయితే మనకు క్లియర్గా వినిపిస్తుంది. మేమైతే సమ్మర్ హాలిడేస్లో వెళ్ళాం కాబట్టి కొంచెం రష్ అయితే ఉంది. క్యూ లైన్ అయితే పెట్టారనమాట. మాకు హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది దర్శనానికి. అయినా పర్వాలేదు, లైన్ ఫాస్ట్గా కదిలింది కాబట్టి సో మనకి ఇబ్బంది అనిపించదు. అండ్ టెంపుల్ లోపల వెళ్ళిన తర్వాత చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉంటాయన్నమాట. నాగదేవతది ఉంది, కుమారస్వామిది ఉంది, అండ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉందన్నమాట. అక్కడ నవగ్రహ దేవతల విగ్రహాలు చాలానే ఉంటాయి. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొక సైడ్ ఏమో అన్నదానం కూడా ఉంటుంది, అన్నదాన సత్రం కూడా ఉంటుంది. అది ఎర్లీ మార్నింగ్ 7 o'clock 7:30కి అలా ఓపెన్ చేస్తారనుకుంటా. అండ్ అది ఈవినింగ్ కాదు, ఆఫ్టర్నూన్ 2:30 వరకు అయితే ఓపెన్ ఉంటుందన్నమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు, ఆఫ్టర్నూన్ లంచ్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో మేము వెళ్ళినప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ తిన్నాము. మేము అంతకుముందు ఒకసారి వెళ్ళినప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసామన్నమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఉప్మా మరియు అటుకులు పెడతారన్నమాట. కారం, ఉప్పు, చక్కెర కలిపిన అటుకులు అనమాట. అండ్ సొంటి పాలు కూడా ఇస్తారు. సో ఇదైతే వాళ్ళ బ్రేక్ఫాస్ట్. లంచ్ మెనూ అయితే సేమ్, అన్నం సాంబార్ ఉంటుంది, పప్పు లాంటివి ఏమి ఉండవు అనమాట. ఏదైనా ఒక స్వీట్ పెడతారనమాట. సో అంతే, ఎక్కడ వెళ్ళినా కర్ణాటక టెంపుల్స్లో ఇదే ఉంటుందన్నమాట మన లంచ్ మెనూ. సో ఇక్కడ టెంపుల్ని దర్శనం చేసుకున్న తర్వాత ఆ టెంపుల్ కానుకొని వెనకాలే ఉన్న లార్డ్ శివ స్టాచ్యూ ఉంది కదా, సో అక్కడ కూడా ఒక టెంపుల్ ఉంటుందన్నమాట. ఆ టెంపుల్కి అయితే వెళ్ళాము. అండ్ ఇక్కడ కూడా ఇలా స్టెప్సే ఉంటాయన్నమాట. ఈ స్టెప్స్ ద్వారా మనం పైకి వెళ్ళాలి. అండ్ ఇక్కడ సైడ్కి మనకు ఆత్మలింగం యొక్క చరిత్ర అయితే చెప్తూ ఉంటారు. అంటే రావణాసురుడు మరియు పశువుల కాపరి అండ్ రావణాసురుని చేత్తో ఆత్మలింగం అనేది ఉంటుందన్నమాట. సో రావణాసురుడు సంధ్యావందనం అయిందని చెప్పేసి ఆత్మలింగాన్ని ఒక చిన్న పశువుల కాపరికి, ఒక చిన్న బాలునికి అప్పగించి వెళ్తారు కదా. సో ఆ స్టోరీ అయితే ఇక్కడ ఉందన్నమాట. అండ్ మనం టెంపుల్ పైకి ఎక్కిన తర్వాత అక్కడ ఒక భూకైలాస్ గుహ అయితే ఉంటుంది. మనం భూకైలాస్ గుహను చూడొచ్చు అన్నమాట. దానికి ఎంట్రీ ఫీజు 20 రూపీస్ ఏమో ఉంటుంది. సో మొత్తం సౌండ్ ఎఫెక్ట్స్తో మనకు లోపల భూకైలాస్ చరిత్ర అయితే చెప్తూ ఉంటారు. అంటే ఏ విధంగా రావణాసురుడు శివుడి కోసం తపస్సు చేశాడు, శివుడు ఎలా ప్రత్యక్షమయ్యారు, ఏ విధంగా తన ఆత్మలింగాన్ని రావణాసురుడికి ఇచ్చాడు, ఆ తర్వాత రావణాసురుడు ఏ విధంగా తన ఆత్మలింగాన్ని కోల్పోతాడు అనేది చరిత్ర మొత్తం ఇక్కడ చూపిస్తూ ఉంటారు. ఇంకా దర్శనం కూడా అయిన తర్వాత బీచ్కి అయితే వెళ్ళామన్నమాట. సో బీచ్కి వెళ్ళి కొద్దిసేపు ఎంజాయ్ చేసాము. నేను గోకర్ణ బీచ్ వెళ్ళాను, ఉడిపి బీచ్ వెళ్ళాను, అండ్ మురుడేశ్వర్ బీచ్ కూడా వెళ్ళాను కదా. సో ఈ మూడింటిలో పోలిస్తే ఉడిపి బీచ్ అనేది చాలా నీట్గా, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే మేము బోటింగ్కి అయితే వెళ్ళాము. సో పర్ హెడ్ 250 రూపీస్ టికెట్ అయితే వాళ్ళు తీసుకున్నారు. సో బోటింగ్ అయితే ట్రై చేసామన్నమాట. ఇక్కడైతే ఈ బోట్లో మనల్ని కొద్దిగా సముద్రం కొద్ది దూరం వరకు తీసుకెళ్ళిపోయి శివ స్టాచ్యూ వెనకాల నుంచి రిటర్న్ అవుతారనమాట. సో కొద్ది దూరం, ఆల్మోస్ట్ 3 to 4 kilometers వరకు తీసుకెళ్తారు మనల్ని. అండ్ ఇక్కడ చాలా వాటర్ గేమ్స్ అయితే ఉన్నాయి. సో ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు అనమాట. అన్ని రకాల వాటర్ గేమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మేము చాలాసార్లు బోటింగ్ అయితే చేసాము. బట్ కాకపోతే ఎన్నిసార్లు బోటింగ్ చేసినా ప్రతిసారి అది కొత్తగానే అనిపిస్తుంది. చాలా మంచి ఫీలింగ్ వస్తుందన్నమాట. ఈ విధంగా వాటర్లో ట్రావెల్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట మాకైతే. ఫైనల్గా సక్సెస్ఫుల్లీ బోటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఆ తర్వాత లంచ్ కూడా చేసామన్నమాట. టెంపుల్లోనే లంచ్ అయితే దొరికింది మాకు. మనం ఆల్మోస్ట్ 1:30, 2 o'clock లోపల కనుక వెళ్తే మనకు లంచ్ అయితే దొరుకుతుందన్నమాట టెంపుల్లో. Where do you want to go? దా ఇట్లా ఇటు దగ్గర కనిపిస్తుంది. దా
అక్కడ మాకు కొద్ది దూరంలో ఫిషెస్ అయితే కనిపించాయి. సో కొద్దిసేపు ఫిషెస్ని కూడా చూస్తూ అక్కడే ఉండిపోయామన్నమాట. అండ్ మురుడేశ్వర్లో మనకు సన్సెట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. బీచ్ వ్యూ ఉంటుంది, సన్సెట్ ఉంటుంది. అండ్ ఇక్కడ బీచ్ సైడ్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయన్నమాట. సో మనము ఆ సన్సెట్ చూసుకుంటూ కాఫీ తాగుతుంటే చాలా మజాగా ఉంటుంది. సో మనం నిజానికి ఈ బీచ్ వ్యూ అండ్ ఈ టెంపుల్ వ్యూ మురుడేశ్వర్ అయితే తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్లేస్ అనమాట. సో ఇదండి ఈరోజు మన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని మొదటగా చూస్తూ ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.